ఫ్రాంకెన్‌స్టైన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 32 మినిట్స్ తో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీలో కాన్సెప్ట్ అండ్ స్టోరీ లైన్ కొంచెం కొత్తగా ఉంది. కాకపోతే ఏంటంటే మూవీలో ఒకటే స్టోరీ లైన్ పట్టుకొని ఎలా డ్రాగ్ చేస్తా ఉంటారన్నమాట. మూవీలో మీకు స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బాగుండి కొంచెం కొత్తగా అనిపిస్తది. కాకపోతే ఏంటంటే మూవీ మొత్తం ఒకే పాత్ మీద అలా వెళ్తా ఉంటది అంతే. మూవీలో ఏంటంటే కొన్ని సీన్స్ కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే మూవీలో ఫైట్స్ ఉండవు, ఎంగేజింగ్ సీన్స్ ఉండవు, ఇంటెన్సిటీ ఉండదు, ఉండదు అనమాట. మూవీలో ఏంటంటే ఓన్లీ ఫర్ కన్వర్జేషన్ బిల్డ్ చేసుకొని ఎలా నడిపిస్తా ఉంటారు మూవీ మొత్తాన్ని. మూవీలో కన్వర్జేషన్స్ ఉండాలి, కాకపోతే ఈ మూవీలో ఓవర్ గా ఉంటాయి అనమాట. మూవీలో కన్వర్జేషన్స్ ఉండాలి, కాకపోతే మూవీ మొత్తం కన్వర్జేషన్ గా ఉంటే బాగుండదు చూడటానికి. లిటరల్లీ ఏంటంటే ఒక మనిషిని క్రియేట్ చేస్తున్నాం అనేసి మూవీని ఒక 1.5 అవర్ అలా లాక్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో ఒక స్టోరీ అయిపోయిందిరా అనుకుంటాం, కాకపోతే మళ్ళీ ఇంకో స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టోరీ అంటే ఆ కొత్త కాన్సెప్ట్ లోనే పార్ట్ 2 అనేసి మళ్ళీ ఒకటి లాగుతారు అనమాట అలాగా. కాకపోతే ఏంటంటే గైస్ మీకు మూవీలో సర్టన్ సీన్స్ అయితే కొంచెం వర్కౌట్ అవుతాయి. మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది గైస్, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో గైస్ మనకు అసలు అర్థం కాదనమాట. ఫస్ట్ టైం ఒకరిని ఇష్టపడిద్ది, సెకండ్ టైం ఇంకొకరిని ఇష్టపడిద్ది, థర్డ్ టైం ఇంకొకరిని ఇష్టపడిద్ది. తన క్యారెక్టర్ నుంచి ఏదో ఎమోషన్ లాగుతాం అనుకున్నారు, కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అలాగే క్లైమాక్స్ లో ఏదో ఉంటది అనుకున్నాను, కాకపోతే క్లైమాక్స్ లో కూడా ఏం లేదనమాట. చాలా అంటే చాలా నార్మల్ గా అయిపోయింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే స్టార్టింగ్ లో మరణం లేని ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తిని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశాడు, తను ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో విజువల్స్ గైస్, విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీలో సీజీ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, గ్రాఫిక్స్ కానీ పర్లేదు గైస్, బానే ఉంటుంది. మూవీలో కొన్ని సీన్స్ బాగుంటాయి, కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ అయితే ఇరిటేటింగ్ తెప్పిస్తాయి. అలాగే మూవీలో మనం ఫైట్ ఉండాలి అనుకుంటాం, కాకపోతే ఫైట్స్ ఏ ఉండవు అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మీకు బాగా కొత్త కంటెంట్ మూవీ సిస్టమ్ అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చొచ్చేమో. సో మీకు మూవీ చూసి ఉంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.